నమస్తే, ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మెయిన్గా డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే వచ్చినాయి. దాంతోపాటుగా చాలా ప్రాబ్లమ్స్ కూడా బయటకు వచ్చినాయి. వాటి గురించి క్లారిటీగా 1 by 1 డిస్కస్ చేద్దాం. చాలామంది అడుగుతున్నారు, చాలామందికి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ కావడం లేదు. వాళ్ళకి ఏమొస్తుందంటే యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఎనీ పోస్ట్, అని చెప్పేసి ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు. మన యూట్యూబ్ ఛానల్ కామెంట్స్లో చాలామంది ఇదే కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ పాఠశాల విద్యాశాఖ అధికారులు అసలు ఇంత టెక్నికల్ సమస్యల, ఇంత సాంకేతిక సమస్యల, వాళ్ళు పోస్ట్ సెలెక్ట్ చేయకుండానే అప్లికేషన్ అనేది ఎలా సబ్మిట్ అయిపోద్ది. చాలామంది సార్ 4 పోస్టులకు సంబంధించి అప్లై చేస్తే 3 పోస్టులకి హాల్ టికెట్ వచ్చింది, ఒక పోస్ట్కి హాల్ టికెట్ అనేది మిస్ అయిపోయింది. ఈ విధంగా రకరకాల డౌట్స్ అనేవి లేవనెత్తుతున్నారు. హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు సార్, హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేయడం లేదు, ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. మెయిన్గా మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏదైతే దరఖాస్తు చేసిన అప్లికేషన్ ఫామ్ ఉంటుందో అప్లికేషన్ ఫామ్ జిరాక్స్, దాంతోపాటుగా ఇప్పుడు మీకు ఏదైతే యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఎనీ పోస్ట్స్ అని చెప్పేసి చూపిస్తుందో దానికి సంబంధించిన జిరాక్స్ని 2 జిరాక్స్లు తీయించి లోకల్లో ఉండే మీడియా ఏవైతే పత్రికలు ఉంటాయో, ఈనాడు కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, సాక్షి కానివ్వండి, ఏదైనా ఏ మీడియా పత్రిక అయినా కంపల్సరీగా మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే దరఖాస్తు ఫామ్ ఉందో అండి వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకి తెలియజేసే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్గా హెల్ప్ లైన్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఎందుకు ఈ విధంగా ఎర్రర్ అనేది చూపిస్తుంది, వాళ్ళకి హాల్ టికెట్స్ వస్తుందా రాదా, ఆ సమస్యను మీరు ఎప్పుడు సాల్వ్ చేస్తారనేది కూడా అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఓసీ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో అప్లై చేసిన వాళ్ళకి సంబంధించి సరే హాల్ టికెట్లో ఈడబ్ల్యూఎస్ కాకుండా ఓసీ అని చూపెడుతుంది, ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళది కూడా ఓసీ అని చూపిస్తుందో మీరు ఎవరు కూడా కంగారు పడకండి, నో ప్రాబ్లం. ఇంకొక ముఖ్యమైన విషయం, టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఇక్కడ హాల్ టికెట్లో ఎందుకు మెన్షన్ చేయలేదని చెప్పేసి కూడా చాలామంది ఈ డౌట్ కూడా అడుగుతూ ఉన్నారు. మెయిన్గా హాల్ టికెట్లు ఇచ్చారు, అనేక రకాల సమస్యలను కూడా తీసుకొచ్చారు. వీటన్నింటిపై పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, డిఎస్సి కన్వీనర్, మెయిన్గా డిఎస్సి కన్వీనర్ ఈ విషయాలపై వెంటనే రియాక్ట్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ప్రత్యేకంగా 13 జిల్లాల అభ్యర్థులకు సంబంధించి కూడా మెయిన్గా ఈ డిఎస్సి హాల్ టికెట్ల అంశంపై తక్షణమే అన్ని అంశాలను కూడా సాల్వ్ చేసే విధంగా హెల్ప్ లైన్ నెంబర్లను యాడ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఏవైతే మీరు పెట్టిన హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయో అవి ఏమాత్రం పనిచేయటం లేదు, వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ కావడం లేదు, వాళ్ళ వల్ల ఎటువంటి యూజ్ లేదని చెప్పేసి అభ్యర్థులు అయితే అంటూ ఉన్నారు. ఈ అంశంపై డిఎస్సి కన్వీనర్ తక్షణమే రెస్పాండ్ కావాలి. విద్యాశాఖ మంత్రి గారు, మీరు తక్షణమే ఈ డిఎస్సి హాల్ టికెట్లకు సంబంధించి ఏవైతే ఇష్యూలు వస్తున్నాయో, సమస్యలు వస్తున్నాయో వీటిని వెంటనే పరిష్కరించాలి. లేదంటే అభ్యర్థులు ఒత్తిడితో నలిగిపోయే ప్రమాదం ఉంటుంది. ముందు నుంచి కూడా సమస్యలే. మాక్ టెస్టులకు సంబంధించి మాక్ టెస్టులు పెట్టమంటే 160 ప్రశ్నలు 80 మార్కులకి పెట్టకుండా 40 ప్రశ్నలు అనేవి మాక్ టెస్టుల కింద పెట్టారు. అంటే డిఎస్సి ఫైనల్ ఎగ్జామ్ 40 మార్కులు జరుగుతుందా? ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా ఒక సమస్యను అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులకి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, మినిమం నాలెడ్జ్ ఉండి చేస్తున్నారా, నాలెడ్జ్ లేని అధికారులు ఉన్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి పరిస్థితి ఏమిటి, వీళ్ళకి సొల్యూషన్ ఏమిటి? ఖచ్చితంగా మీరు రెస్పాండ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి దూరం కూడా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కేటాయించారని చెప్పేసి కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఎవరైతే డిఎస్సికి సంబంధించి పరీక్షలు రాస్తున్నారో వీళ్ళకి సంబంధించి ఆర్టీసీ సర్వీస్ని కంపల్సరీగా మీరు ఫ్రీ సర్వీస్ని ప్రొవైడ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. పక్క జిల్లాల్లో ఎవరికైతే పరీక్ష కేంద్రాలు కేటాయించారో పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించిన వాళ్ళకి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కల్పించండి. విద్యాశాఖ మంత్రి గారు పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఇచ్చారు, ఆ పరీక్ష కేంద్రాలు చేరుకోవడానికి ఖచ్చితంగా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించవలసిన అవసరం అయితే ఉంది. ఇది గైస్ ఓవరాల్గా ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది. మొత్తంగా ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఇక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. చాలామంది మెయిన్గా ఒకే సమస్యను లేవనెత్తుతున్నారు. అదేంటంటే సార్ మేము 4 పోస్టులకు సంబంధించి అప్లై చేసాం, మాకు 3 పోస్టులకు సంబంధించి హాల్ టికెట్ వచ్చింది, మిగిలిన పోస్టుకు సంబంధించి హాల్ టికెట్ అనేది రాలేదు, టికెటే రావటం లేదు. ఈ విధంగా ఎందుకు వస్తుంది, దీనికి పరిష్కారం ఏమిటి, దీన్ని ఎవరి దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు, డిఎస్సి కన్వీనర్ ఈ అంశాన్ని మీరు తక్షణమే సాల్వ్ చేయండి. అభ్యర్థులందరూ కూడా మీ లోకల్ జిల్లా న్యూస్ పేపర్లు ఏవైతే ఉంటాయో ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ప్రజాశక్తి ఏముంటుంది మీరు ఇప్పుడు ఏవైతే మీ దగ్గర అప్లై చేసిన డాక్యుమెంట్స్ జిరాక్స్లు ఉంటాయో వాటిని పట్టుకువెళ్ళి మీరు పత్రికా ప్రకటన ఇవ్వండి. వాళ్ళకి ఇది సమస్య, నాకు ఈ అన్యాయం జరుగుతుంది, దీనికి సంబంధించి మీరు ఒక ఆర్టికల్ అనేది రాయండి అని చెప్పేసి వాళ్ళని అడగండి. వాళ్ళ ద్వారా కూడా మీరు ఈ విషయాన్ని అందరికీ తెలిసే విధంగా మీకు న్యాయం జరిగే విధంగా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కూడా
ఎటువంటి డేట్స్ కూడా హాల్ టికెట్లో లేవు. దానికి సంబంధించి కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు రెస్పాండ్ కావాలి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.